ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల, ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో జమ. ఇక 6,000 చొప్పున 66,640 మందికి 39.98 కోట్ల రూపాయలు భరోసా నిన్న విడుదల చేసిండ్రు. ఇక తమిళంలో మాట్లాడలేకపోతున్నా క్షమించండి, ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం, దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లు తగ్గవు, ప్రజల దృష్టి మరల్చడానికే డిఎంకే ఆరోపణలు. పునర్విభజనలో తమిళనాడుకు ఒక్క సీటు కూడా కోల్పోదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అది ఎందుకంటే తమిళంలో మాట్లాడకపోతున్నా, ఎందుకనంటే తమిళులకు తమ భాష అంటే అత్యంత ప్రేమ అభిమానం ఉంటుంది కాబట్టి తమిళంలో మాట్లాడలేకపోతున్నానని చెప్పండి. ఎందుకంటే తమిళ వాళ్ళు ఏమంటారంటే హిందీని వ్యతిరేకిస్తారు వాళ్ళు. ఇక మిస్టరీగా మరణాలు రాజలింగమూర్తి, సంజీవరెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం, ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికి తీస్తాం. ఎస్ఎల్విసి ప్రమాదానికి గత కేసీఆర్ సర్కారే బాధ్యత, 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే టన్నెల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది. ఫిరాయింపులపై 10 ఏళ్లు రాజ్యాంగంలో మార్పులేమీ రాలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రాహిత్యమే. విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే. సిబిఐ విచారణ కోరితే బీఆర్ఎస్ను బీజేపీ కలిపేసుకుంటుంది. నా దృష్టి పనిపైనే. లబ్ధిదారులే కాంగ్రెస్ను గెలిపిస్తారు. బీఆర్ఎస్ కథ ముగిసింది. భవిష్యత్తులో బీజేపీతోనే మా పోటీ. ఆదాయాన్ని నెలకు 22,000 కోట్లకు పెంచితే సరిపోతుంది. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. నిన్న తెలంగాణలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతిపై విచారణకు సిబిఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పడం వెనుక ఒక పెద్ద కుట్ర దాగుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక 5 కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, మెట్రో రైల్ ఫేజ్ 2కి అనుమతి ఇవ్వండి, RRR దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి, దానికి సమాంతర రైల్వే లైన్ అవసరం, మూసీ ప్రాజెక్టు డ్రై పోర్ట్కు సహకరించండి, సెమీ కండక్టర్ మిషన్ను ఏర్పాటు చేయాలి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తులు. వీటిని సాధిస్తే కిషన్ రెడ్డికి పౌర సన్మానం చేసి గండ పెండరం తొడుగుతామన్న రేవంత్. ఎస్ఎల్బిసి ప్రమాదంపై ప్రధానికి వివరించారన్న ముఖ్యమంత్రి. అరే ఇంత మర్డర్లు జరిగితే మినిమం ఉండదా రేవంత్ రెడ్డి? ఎవరు మాట్లాడతలేరు. ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండా మీకొగరొచ్చి కంప్లైంట్ చేయాలంటే, మీకు అన్ని తెలిసి కూడా మీరు కంప్లైంట్ చేయాలంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఏది రాజలింగమూర్తి జరిగింది, మర్డర్ జరిగింది కదా, బీఆర్ఎస్ ఒక్కటి కూడా సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? కారణం ఏంది? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని పాపం సౌండ్ చేసిండు, స్టార్టింగ్ లా చేసిండు, మళ్ళీ సపరేట్ కూకున్నారా? మన సంగతి ఏంటి భయ్యా? నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలికిపాటు వచ్చిందంట. దుబాయ్లో నిర్మాణ తర్వాత స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు చేసిండు. వాటిలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు. పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన మొదలైందంట. కేదార్ అని చెప్పేసి మొన్న చనిపోయింది కదా, అయితే ఆయన నిర్మాత చనిపోయింది కదా ఇక్కడ దుబాయ్లో. ఈ దుబాయ్లో చనిపోయినటువంటి నిర్మాత చాలామంది హీరోల దగ్గర, దర్శకుల దగ్గర, నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకున్నాడంట. తీసుకొని అక్కడ దుబాయ్లో నేను పెట్టుబడి పెడతాను అని తీసుకొని పెట్టుబడి పెట్టిండు. అంతా అయిపోయింది, బాగానే ఉన్నది. కానీ ఇది ఆకస్మిక మరణం, ఇది మర్డరా లేకపోతే నిజంగా అనుమానాస్పద మృతి అని చెప్పేసి చాలామంది చనిపోవడం. ఇంకా అక్కడ దుబాయ్ పోలీసులు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు దానిపైన. అయితే నిజంగా మరి ఇప్పుడు మేము ఇన్ని కోట్ల రూపాయలు అక్కడ దుబాయ్లో పెట్టుబడి పెడతామని చెప్పేసి కేదార్ని నమ్ముకొని ఇట్లా పంపిస్తాం కదా, ఇప్పుడు ఆయన చచ్చిపోయే అసలు ఎవడియాల పైసలు ఇప్పుడు నిజంగానే ఎంక్వైరీ జరిపించుకోవాలి కదా ఆలోచిస్తున్నారంట. ఇప్పుడు ఎందుకంటే వేరే దేశాల్లో పెట్టేసి ఇక్కడ అక్రమంగా సంపాదించి వేరే దేశాలు పెట్టాలనుకుంటే ఇట్లా అవుతుంది పని. నిజంగా వీళ్ళు ఇప్పుడు హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తారు, ఒక్క పేదోడికి సాయం చేయరు. టాలీవుడ్ సినీ నిర్మాత సెలగన్ శెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖుల, ముఖ్యంగా కొందరు అగ్ర హీరోల గుండెల్లో గుబులు రేపుతోంది. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు బినామీలుగా వ్యవహరిస్తూ వారికి చెందిన 100 కోట్ల రూపాయలతో కేదార్ దుబాయ్లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని సమాచారం. కేదార్ది అనుమానాస్పద మృతేనా? ఇంకా దొరకని దుబాయ్ పోలీసుల క్లియరెన్స్. దుబాయ్లో లేను, ఇంట్లోనే ఉన్నా, తనపై అసత్య ప్రచారం జరుగుతుందంటున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే ఉండడానికి వచ్చింది కదా వార్తలు. అక్కడ ఆనాలుగురులో ఉండే కదా ఫామ్ హౌస్ కేసులో ఆయనదే ఫామ్ హౌస్. ఇక పోసాని అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుపై పోసాని మీద కేసు నమోదైంది. ఇక ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే 10కి పైగా కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు ప్రవర్తించిండు పోసాని కృష్ణమురళి. ఇక అప్పట్లో ఫిర్యాదులపై స్పందించని పోలీసులు. అరెస్టు వేళ పోలీసులతో పోసాని వాగ్వాదం. నోటీస్ ఇచ్చి
అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ రాజంపేట కోర్టులో పోసాన్ని హాజరుపరుస్తారంట. అసలు యాక్చువల్గా ఏంటంటే గతంలో పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్టుగా ధనమంటరు మాట్లాడేది, తర్వాత ఇక్కడ చంద్రబాబు పైన, తర్వాత ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ పైన, వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళల పైన రకరకాలుగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లోని తన నివాసంలో అరెస్ట్ చేసింది. నిన్న మై హోమ్ భోజా ఉంటుంది కదా, దాంట్లో తీసుకొచ్చి అరెస్ట్ చేసిండ్రు నిన్న పోలీసులు. ఒక ఫ్లాట్ అది మాట్లాడుతుండే ఒక నిమిషం ఉండే వాయిస్ ఉండే. నోటీస్ కూడా తీసుకొచ్చారు అందుకే. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీకి ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా సపోర్ట్ చేయాలి. అయితే ఇది అంటే వైసీపీ ఏమంటుందంటే ఇది అసలు యాక్చువల్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ. చంద్రబాబు నాయుడు ఈయన యాక్చువల్లీ కమ్మ సామాజిక వర్గం అయి ఉండి కూడా చంద్రబాబు నాయుడు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇటు కంప్లీట్గా ఏంది జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకడంతోనే ఇదంతా జరిగింది అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అమ్మకానికి అమెరికా పౌరసత్వం 43.5 కోట్ల రూపాయలకు గోల్డ్ కార్డు ఇస్తున్నట్ట డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. ఉద్యోగ కల్పనతో లింకు లేకుండా గ్రీన్ కార్డు. ఇక కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదన్న వైట్ హౌస్. కాంగ్రెస్ అంటే ఇక్కడ పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు, ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఇక్కడ పార్టీ కాదు, అది కాంగ్రెస్ అంటే పార్లమెంటు ఏది అనుమతి లేకుండా అవసరం లేదని చెప్పేసి అంటున్నాడు. ప్రస్తుతం ఉన్న EB5 స్థానంలో కొత్తది 8.7 కోట్ల రూపాయల పెట్టుబడి, 10 ఉద్యోగాల కల్పనతో EB5 అంట. కోటి గోల్డ్ కార్డులతో 43.5 కోట్ల రూపాయలు ఆదాయమే లక్ష్యమంట. ఉద్యోగాల ఊచకోతకు ట్రంప్ మెమో ఇచ్చిండు. భారీగా సిబ్బంది తొలగింపులకు చర్యలు, మార్చి 13కి ప్రణాళికలు సమర్పించండి. వైట్ హౌస్ నుంచి అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు అందిన మెమోనంట. ఇక్కడ ఉద్యోగాల తొలగింపు జరుగుతూ ఉంది. ఇక్కడేమో పైసలు ఉంటే పెట్టుబడి పెడితే 43.50 కోట్ల పెట్టుబడి పెడితే గోల్డ్ కార్డు సిటిజన్షిప్ ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నాడు ట్రంప్. మీ పాపాలో పాలు పంచుకోం, ఉద్యోగుల తొలగింపులో భాగస్వాములం కాలేమంటూ 21 మంది డోజ్ సిబ్బంది రాజీనామా. మస్క్కు షాక్, కూలిన టెస్లా షేర్లు, మస్క్ సంపద 1.93 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తే మస్క్ బిస్కు ఎందరో ఒకటే అయ్యారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అనుకుంటారంట. కొంతమంది అయితే మీరు ఇష్టం వచ్చినట్టుగా తొలగించమంటే మా పాపం తలుతారా నాయన అని చెప్పేసి ఉద్యోగాలకు రాజీనామా చేసిపోతారట. ఆశలు ఆవిరి. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే. సహాయ చర్యల బృందం సభ్యులు ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్నది ఇదే. TBM కటింగ్కు కంపెనీ ఒప్పుకోక ఇన్ని రోజులు వెలికితీతలో ఆలస్యం. మంత్రులతో ఆ కంపెనీ అధినేత భేటీ. కటింగ్కు నిర్ణయం, గ్యాస్ కట్టర్లు సిద్ధం. నేడు రానున్న ప్లాస్మా కట్టర్ అంట. సహాయక చర్యలు రేపటితో పూర్తి. దేశంలోని టన్నెల్ నిష్ణాతులందరినీ రప్పించి చర్యలు చేపట్టాం. అత్యున్నత టెక్నాలజీ వినియోగం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మొత్తం మీద ఆశలు ఆవిరైపోతూ ఉన్నాయి. మొత్తం మీద అక్కడ లోపల టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. తర్వాత వీళ్ళు వెళ్ళడానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే లోపలికి వెళ్తే అవన్నీ కూడా కూలిపోతున్నాయంట. లోపలికి వెళ్ళినా కొద్దే కూలిపోతున్నాయంట. కాబట్టి చాలా దారుణంగా ఉంది. నీళ్లు మొత్తం మిక్స్ అయ్యి చాలా ఇబ్బందులలో ఉన్నాయి. చాలా బురద అంతా కూడా ఉన్నది. దాంతో పాటు కూడా ఏంటంటే లోపల ఆక్సిజన్ కూడా అందుతలేదంట. చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి లోపల ఉన్న వాళ్ళు బతికేటువంటి అవకాశం లేదని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు వాళ్ళు సిబ్బంది. ఇక ప్రజలందరికీ పెన్షన్, కొత్త పెన్షన్ స్కీమ్ పై కేంద్రం కసరత్తు. 60 ఏళ్లు దాటిన వారందరికీ వర్తింపు. EPFO ఆధ్వర్యంలో నిబంధన రూపకల్పన, త్వరలో అభిప్రాయ సేకరణ. ఈ 60 ఏళ్లు దాటిన రాజకీయ నాయకులను కూడా పెన్షన్ ఇచ్చి ఇంట్లో కూర్చుండబెట్టండి దయచేసి. నిమ్స్కు వైద్యుల టాటా. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరుతున్న పలువురంట. ఈ మధ్య 10 మంది వైద్యుల రాజీనామా. ప్రత్యేక వైద్య సేవలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇక వైద్యులకు అందని ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ అంట. ఇక కనీస ప్రోత్సాహం కరువైందన్న ఆవేదన. సంస్థ డైరెక్టర్ తీరు కూడా ఒక కారణమా అని చెప్పేసి అంటున్నారు. నిమ్స్ కూడా సరే వీళ్ళ వైద్యుల పరిస్థితి ఇట్లా ఉంటే పేదోళ్ళ పరిస్థితి మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మనకు తెలిసిన ఒక క్యాండిడేట్ పోతే
4 నెలలు ఆగాల నీకు ఆపరేషన్ కావాలన్నా 4 నెలల్లో మనిషి చచ్చిపోతాడా ఉంటాడా ఎట్లా తెలుస్తుంది? సీరియస్ ఉన్నోళ్ళే పోతారు కదా హాస్పిటల్కి. ఆ హాస్పిటల్ పెద్ద పెద్ద మరి హాస్పిటల్ బెడ్ లేదంటాడు, అది లేదంటారు, ఇది లేదంటారు. దీనిపైన పరిశాన్ ఉంటుంది లెక్క. ఇప్పుడు జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఒక మంచి ఆసుపత్రిని ఫ్రీ వైద్యం అందే మంచి ఆసుపత్రిని తీసుకురాలేకపోతున్నారు. మేము ఇక RRR వేస్తాం, RRR వేస్తాం, ఫ్యూచర్ సిటీ కడతాం. ఎవరి కోసం కడుతున్నా ఫ్యూచర్ సిటీలో? కావాల్సింది ప్రజలకు వైద్యం అందించాలి కదా. అది పేదల 33 జిల్లాలలో 33 కార్పొరేట్ హాస్పిటల్ లాగా ప్రభుత్వ ఆసుపత్రులు తీసుకొచ్చే గట్స్ లేవా? అవి ఏకుండా మొత్తం ఇవంతా కూడా మొత్తం విద్యా వైద్యం పైసలు ఏడొస్తా అండి నా మీరు తీర్మాన్ మళ్ళీ పదే చెప్తాడు. అందుకనే విద్యా వైద్యం పూర్తిగా ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో ప్రభుత్వం అందించాలని చెప్తారు. కారణం ఏంటి అంటే, ఎందుకంటే విద్య అంటే కూడా చిన్నపిల్లగాని స్కూల్ వేద్దామంటే భయం అవుతుంది, తర్వాత దానికి ఫీజులు కట్టాలంటే భయం అవుతుంది. తర్వాత ఇక్కడ హాస్పిటల్కి పోతే ఆడ లోపల ఉన్నాడు ఉంటుడో పోతుడో తెలియదు, కానీ బయట ఉన్నోడికి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి గుండెకు చిన్న రంధ్రాలు అయితే నెలలు నిమ్స్లో ఉండి 6 నెలలు ఉండి ఆపరేషన్ చేసుకున్న బాధితులు మన దగ్గరనే ఉన్నారు. ఇక ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి. శ్రీశైలం నుంచి చుక్క నీరు ఇవ్వద్దు. సాగర్ కుడి కాల్వకు నీటిని 7,000 నుంచి 5,000 క్యూసెక్లకు తగ్గించండి. కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ వాదన. అత్యవసర భేటీకి మరోసారి ఏపీ ఢుమా. తెలంగాణకు 63, ఏపీకి 55 టీఎంసీలు. రబీ సాగు ప్రణాళిక సిద్ధం చేసిన సిఈలు. నీటి కేటాయింపులపై నేడు బోర్డు కీలకం. ఏపీ ఇష్టం వచ్చినట్టుగా ఈ నీళ్లు తోడుకుపోతుంది, దాన్ని అడ్డుకోండి అని చెప్పేసి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డుకి విజ్ఞప్తి చేసింది తెలంగాణ. ఇక 20 రోజుల్లోగా లైఫ్ సైన్సెస్ పాలసీ. అన్ని వర్సిటీల్లో లైఫ్ సైన్సెస్ కొత్త కోర్సులు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు. ఇక రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధరబాబు ముగిసిన బయో ఏసియో 2025 సదస్సు 44 దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు హాజరైందంట. ఇక శంభో శివశంభో. రాష్ట్రంలో శివ నామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు. శంభో శంభో అని వైభవంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు. 1000 స్తంభాల గుడికి 3 లక్షల మంది భక్తులు. వాప్రే. వేములవాడ కీసరా ఏడుపాయలకు పోటెత్తిన భక్త జనం. నది స్థానానికి వెళ్లి రాష్ట్రంలో 1 మృతి, 2 గల్లంతు. ఆంధ్రప్రదేశ్లో 9 మంది మృతి. చాలా మంది చచ్చిపోయారట పాపం, పిల్లలు తర్వాత వాళ్ళందరూ కూడా. ముగిసిన మహాకుంభమేళ చివరి రోజు శివరాత్రి సందర్భంగా 1.32 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసిండ్రు. 45 రోజుల్లో 65 కోట్ల మందికి పైగా ప్రయాగ్రాజ్కు వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడే. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్ర స్థానానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా. ఉపాధ్యాయుల ఓటుకు రేటు 1000 నుంచి 3,000 చొప్పున పంపిణీ జరుగుతూ ఉంది. చూసారు కదా కథ ఎట్లున్నదో నడుస్తున్నదో. మొత్తం పైసలు పంపిణీ చేస్తున్నారట. ఈ పైసలు పంపిణీ చేస్తే మీరు విఘ్నులు కాబట్టి, మీరు నిజంగా మేధావులు కాబట్టి, ఎందుకంటే పట్టభద్రులు తర్వాత టీచర్లు అంటే మేధావులు, విఘ్నులు, తర్వాత సమాజానికి మార్గనిర్దేశం చేయవలసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు పైసలు ఇస్తే తీసుకోరు. ఆ పైసలు తీసుకోరు, కానీ 100% ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనే దానిపైన నిర్ణయం తీసుకోరు. ఇక్కడ పూల రవీందర్ నిజంగా అంటే నిజాయితీగా గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిండు, తర్వాత ఇప్పుడు కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా అంటే అసలు యాక్చువల్గా కొంతమంది ఇప్పుడు ఎవరు శ్రీపాల్ రెడ్డి మంచి పైసలు అన్నీ వంచుతున్నాడు. ఈ పూల రవీందర్ దగ్గరనేమో మరి పైసలు లేవు, మరి ఏదో పరిస్థితి ఏమో. కానీ మొత్తం మీద ఆయన నిజాయితీగా అంటే టీచర్ అని రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నల్లగొండ తర్వాత వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అట్లా పూల రవీందర్ వెళ్తూ ఉన్నాడు. తర్వాత సుందర్రాజ్ యాదవ్ వెళ్తూ ఉన్నాడు. వీళ్ళేమో ఇట్లా వెళ్తుంటే వాళ్ళేమో మొత్తం పైసలు పంపిణీ కార్యక్రమం ఫలానా బాపతిలో ఆ భూములు అమ్మేసింది ఒక కథ. తర్వాత ఇంకొక ఆయన గతంలో ఎమ్మెల్సీగా మామూలుగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ఒక ఆయన పైసలు పెడుతున్నట్ట ఎవరికి ఆపోజిట్ పూల రవీందర్ని ఓడగొట్టాలని చెప్పేసి పైసలు పెడుతున్నట్ట కథ. ఇవంతా కూడా కథ నడుస్తూ ఉంది. ఇదంతా కూడా పబ్లిక్ గమనిస్తున్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఏకమైనరు. 100% దెబ్బ తెలిసిపోతుంది లెక్క. 3 తారీఖు నాడు మొత్తం తేలిపోతుంది లెక్క. సరే శనార్థి తెలంగాణ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన అప్పర్ క్యాస్ట్ అభ్యర్థులు. బీసీ అభ్యర్థుల వైపు నిలిచిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్స్. పార్టీలు పక్కన పెట్టేసి బీసీ క్యాండిడేట్స్కు మద్దతు తెలిపిన లీడర్స్. తీన్మార్ వల్ల దెబ్బకు రాష్ట్రంలో బీసీ అలచడి. మరో తెలంగాణ ఉద్యమంలాగా మారిన బీసీ వాదం. వరంగల్ బహిరంగ సభతో టర్ను తీసుకున్న బీసీ వాదం. ఎమ్మెల్సీ ఎన్నికలలో పనిచేసిన బీసీ వర్సెస్ బీఫామ్ వాదం. కోట్లు కుమ్మరించి బీఫామ్లు తెచ్చుకున్న రెడ్డి అభ్యర్థుల వైపా, పేద ప్రజలకు అణగారిన వర్గాల వైపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వైపు ఉన్న బీసీ అభ్యర్థుల వైపా బీసీ వర్సెస్ బీఫామ్ల వాదం నడుస్తూ ఉంది. ఎక్కడైతే నల్లగొండ జిల్లాలో
మిర్యాలగూడలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీజం వేసిలో బీసీ సభ అది మొదటి స్టెప్ అయితే వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఫిబ్రవరి 2 తారీఖున జరిగిన సభ రాష్ట్రాన్ని షేక్ చేసిందని చెప్పి హన్మకొండ సభతోటి మొత్తం కూడా తేట తెల్లమైపోయింది కథ. ఒక విభజన రేఖ అనేటువంటిది వచ్చేసింది. బీసీలు మాకు అన్యాయం జరుగుతూ ఉంది, అరే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఎందుకురా నాయన ఇంకా 75 సంవత్సరాల నుంచి ఇంకా ఎందుకు దిగజారిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో క్లియర్ కట్గా పార్టీలు ఏమన్నా కానీ తర్వాత సంఘాలు ఏమన్నా కానీ మన్ను మచ్చడం ఏమన్నా కానీ 100% బీసీల వైపే ఉంటామని చెప్పేసి బీసీలు క్లియర్గా చెప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరూ కూడా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్లియర్గా లెక్క తేలిపోతుంది. ఈ ఆల్ ఫోర్సులు బీల్ ఫోర్సులు ఏం పెట్టినా కానీ ఎన్ని ఫోర్సులు పెట్టినా కానీ పరిస్థితి అక్కడ అవకాశం లేదంట. పరిస్థితి క్లియర్గా ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తూ ఉంది. పైసలు తీసుకుంటాం మేము, ఎందుకంటే పార్టీలు కూడా దరిద్రంగా తయారైనాయి. ఎవడైతే పైసలు ఇస్తాడో ఆ పైసలు ఇచ్చినోనికే పార్టీ బీఫామ్ టికెట్లు ఇస్తున్నారు. మరి అంతే మరి ఇదేం పద్ధతి, ఎటు పోతుంది వ్యవస్థ మొత్తం అట్లనే ఉంది. కానీ ఇప్పుడు హరికృష్ణ మిమ్మల్ని అడిగిండు, అబ్బా బాగా నాకు ప్రసన్న హరికృష్ణ నాకు ఇవ్వండి కాంగ్రెస్ అని. సడన్ గా విద్యావేత్తను తీసుకొచ్చి ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీలు విద్యావేత్తన అంటే విద్యావేత్త సేవ చేసాడు, అది కూడా కాదు, పైసలు గుంజి పిప్పి చేసే మనిషి ఆయనకు తీసుకొచ్చి కోట్లు దండుకొని మీరు ఇయ్యలేదా? 30-35 కోట్లు తీసుకోలే మీరు? పైసలు తీసుకొని ఇచ్చిన ఆరోపణలు ఉన్నాయి. ఇటు బీజేపీ అభ్యర్థికి ఓ 5 ఎకరాలు రాసి టికెట్ ఇస్తారు, 5 ఎకరాలు రాసుకొని ఓ మంత్రి. ఇదేనా వ్యవస్థ? మరి ఇటువంటి ఆరోపణలు కోకొల్లలు ఉన్నాయి. దానికి అవి ఆరోపణలే కాదు నిజాలు కూడా నిరూపితం అవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ మల్కా కుమరయ్యకు 2 రకాల కలిసి వస్తుందట. విషయం ఏంటంటే ఫ్లాక్షన్గా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. ఎందుకంటే ఫ్లాక్షన్ కారణం ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ కరీంనగర్ మొత్తం, తర్వాత నిజామాబాద్కు సంబంధించి అరవింద్ ఉన్నారు, ధర్మపురి అరవింద్, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా ఎంపీ వాళ్ళే ఉన్నారు. దీంతో ఏమైతుందంటే ఫ్లాక్షన్గా భారతీయ జనతా పార్టీ మెదక్లో కూడా ఎంపీ వాళ్ళే, 4 ఉమ్మడి జిల్లాలకు 4 ఎంపీలు వాళ్ళే. అయితే ఇదొకటి. తర్వాత ఇక్కడ బలంగా క్యాడర్ ఉన్నది, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది అక్కడే ఉన్నారు, అయితే ఎంపీలు ఉన్నారు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మల్కా కుమరయ్య కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీతో పాటు బీసీ వాదం కూడా 100% ఒక బీసీ అనుకుంటారంట. ఈ నేపథ్యంలో మల్కా కుమరయ్య కలిసి వస్తా ఉన్నది. అరే నెంబర్ 1 ఉన్నదిగా నెంబర్ 1 వేసేద్దామని కూడా అనుకుంటారు. వాస్తవంగా నెంబర్ 1 ఉన్నది. వీళ్ళు అంటే ఇక్కడ ప్రసన్న హరికృష్ణ 3వ నెంబర్ ఉన్నప్పటికీ పూల రవీందర్ సుందర్రాజ్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు. 17 నెంబర్ పూల రవీందర్ ఉంటే 19 నెంబర్ సుందర్రాజ్ యాదవ్ ఉంది. కానీ 1 నెంబర్ 1 ఉన్నది కాబట్టి నెంబర్ 1 వేసేస్తారు. నెంబర్ 1 మల్కా కుమరయ్యకి వేస్తారట. 3వ నెంబర్ ఉన్న ప్రసన్న హరికృష్ణ కూడా 1 నెంబర్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. అట్లా అంతా కూడా నడుస్తూ ఉందని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నమాట. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన అప్పర్ క్యాస్ట్ అభ్యర్థులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వృధా అని డిసైడ్ అయిన అగ్రకులాల అభ్యర్థులు సీఎం హెలికాప్టర్లో వచ్చి వారినా కూడా ఓడిపోతామన్న అప్పర్ క్యాస్ట్ అభ్యర్థులు. దీనంతటికి బలమైన కారణం ఎమ్మెల్సీ తీర్మానాలను చేపట్టిన బీసీ నినాదమే. బీసీ అభ్యర్థుల వైపు నిలిచిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటర్లు పార్టీలను పక్కన పెట్టి బీసీ క్యాండిడేట్స్ వైపు నిలబడ్డ అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. బీసీ అభ్యర్థులందరూ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నప్పటికీ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చేసింది. ఇక కోట్లు దండుకొని టికెట్లు ఇచ్చిన అన్న అపవాదు ఆ పార్టీల వైపు ఉంది. అయితే పిడికడ మందు లేని రెడ్డిలకు ఓట్లేస్తారా అన్న విధాలుగా అండగా ఉన్న మన బీసీ అభ్యర్థులకు మనం ఓట్లు వేసుకుందామా అనేటువంటి బీసీ వర్గాల్లో చర్చ మొదలైంది. దీనికి తోడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు బీసీ అభ్యర్థుల వైపు అండగా నిలవడంతో గెలుపు సునాయాసంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల చర్చ హైదరాబాద్లో జరుగుతుంది అంటే హైదరాబాద్లో మొదలైన ఉద్యమం ప్రతి పల్లెకు పాకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయపథం వైపు నడిపించే సత్తా బీసీ వాదులు ఎత్తుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీసీ సభ పెట్టడంతో దీనికి బీజం పడింది. తర్వాత వరంగల్లో బీసీ సభ పెట్టిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక బీసీ క్యాండిడేట్ ఇంత పెద్ద ఎత్తున సభ పెట్టిన దాఖలా లేదు. ఏ సీఎం సభ పెట్టినా కూడా 20 నుంచి 25,000 మంది వస్తే మహా గొప్ప. వాళ్ళను 300, 500 బిర్యానీ పొట్లాలు ఇస్తే తప్ప వాళ్ళు రారు. ఆ పరిస్థితి ఘోరమైన మొత్తం కూడా
బీసీల వైపే 100% ఉన్నాము అని చెప్పేసి అక్కడ పట్టభద్రులు కానీ ఇక్కడ టీచర్లు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా. అప్పుడు గతంలో ఏమన్నంటే మా సంఘం ఏది, తర్వాత మా పార్టీ ఏది, తర్వాత ఇవన్నీ కూడా రకరకాల ఈక్వేషన్స్ ఉంటుండే. ఆ ఈక్వేషన్స్ అన్ని పక్క పెట్టేసింది. ఇప్పుడు క్లియర్గా సంఘాలలో బంధించింది ఇన్ని రోజులు మీరా మేమా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అణచివేతకు గురైపోయినాం. అడుక్కునే కాడు ఉంటే అడుక్కోవడం కాదని ఆయన ఇప్పుడు మనోని పెట్టుకుంటే అందులో 100% మనకు మంచి జరుగుతుందని చెప్పేసి డిసైడ్ అయిపోయారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కూడా. ఇక ఆశలు ఆవిరైనా శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ 8 మంది కార్మికులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు. 5 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు సవాల్గా మారిన చివరి 40 మీటర్ల దూరం 2 రోజుల్లో ఆపరేషన్ కంప్లీట్ చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీ అందం చూడతరమా అబ్బో, జిమ్ వర్కౌట్ లుక్లో తమన్నా అదుర్స్ అని చెప్పేసి మంచిగా ఉన్నది. జిమ్ ఫోటో వేసేయాలి రాజ్ కుమార్ అన్న. వేరే ఫోటో వేసినట్టు. కాశ్మీర్లో ఉగ్రవాదుల బరి తెగింపు, ఆర్మీ వాహనంపై అటాక్, రాజౌరి సెక్టార్లో ఘటన. వీళ్ళని ఎట్లా నిజంగా ఏం ఉగ్రవాదులు. ఆత్మీయ భరోసా నిధులు రిలీజ్ చేసిరు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో అమలు. ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున జమ. 66,240 మంది ఉపాధి కూలీలకు లబ్ధి చేకూరింది. ఇక టార్గెట్ బీఆర్ఎస్ స్కామ్ల వెలికితీతే లక్ష్యం. 10 ఏళ్ల గులాబీ పాలనపై పోస్ట్ మార్టం. కేటీఆర్ భాగస్వామి కేదార్ మృతిపై ఎంక్వైరీ. అమ్మా, మాజీ ఎమ్మెల్యే దుబాయ్ సెటిల్మెంట్లపై విచారణ. మాజీ ఎమ్మెల్యే ఆ 4గురిలో ఆయన. కేటీఆర్ భాగస్వామి అంటే కేదార్ మొన్న చనిపోయింది కదా ఇక్కడ దుబాయ్లో. మరి అనుమానాస్పద మృతి అంటారు. చంపేసిండ్రా, చచ్చిపోయిందా, ఏమైందో అర్థమైతలేదు మొత్తం పరిస్థితి. భారీగా 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిరట ఆయన పేరు. ఇక కాళేశ్వరం కమిషన్ల దందాపై కీలక నిర్ణయం. నిపుణుల కమిటీ నివేదిక పరిశీలన తర్వాత అరెస్టులు. సంజీవారెడ్డి రాజలింగమూర్తి మర్డర్ పైన లోతైన విచారణ. బీఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్ గా పావులు కదుపుతున్న సీఎం రేవంత్. మోదీతో భేటీ తర్వాత కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయంట. తెలంగాణ ప్రాజెక్టులకు సాయం చేయండి. మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వండి. RRR దక్షిణ భాగానికి ఫండ్స్ కావాలి. మూసీ ప్రక్షాళనకు సహకరించండి. సెమీకండక్టర్ మిషన్కు నిధులు కావాలి. పీఎం మోడీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తే మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు 3 సెగ్మెంట్లకు ఎలక్షన్స్. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం. సాయంత్రం 4 గంటలకు ముగింపు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసిరు. తర్వాత క్లియర్గా ఓట్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. నెంబర్లు మాత్రమే వేయండి. అది క్రమ సంఖ్య 1, 2 అట్లా వేయండి. అది కూడా మీరు ఎవరైతే అభ్యర్థికి అనుకుంటారో అభ్యర్థి పక్కన, ఒకవేళ ప్రసన్న హరికృష్ణ అనుకుంటానికి 3 నెంబర్ ఉన్నది, 3 నెంబర్ పక్కన 1 నెంబర్ వేయాలి. అట్లా వేయడం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పూల రవీంద్రకి వేయాలనుకుంటారు. ఒకవేళ 15 నెంబర్ పక్కన 1 నెంబర్ వేయాలి. ఇట్లా సుందర్రాజ్ యాదవ్ ఉన్నారు, సుందర్ యాదవ్ 19 నెంబర్ పక్కన 1 నెంబర్ వేయాలి. అట్లా లేకపోతే ఒకవేళ మల్క కొమరయ్యకి వేయాలనుకున్నాను అనుకో, 1 నెంబర్ పక్కన 1 వేసుకోవాలి. అట్లా వేయాలి, నెంబర్ వేయాలి తప్ప ONE 1 రాసుడు, 1 రాసుడు, లేకపోతే టిక్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇక నేను విజయ్ని గెలిపిస్తా, టీవీకే గెలిస్తే నాకు పాపులారిటీ రావడం ఖాయం. అమ్మ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఆయన పార్టీ పెట్టుకున్నాడు. మరి ఆయన పని సరిగా లేదు పరిస్థితి. నాణ్యతలో రాజుపడేది లేదు. గ్రామీణ రహదారుల నాసిరకం పనులపై మంత్రి సీతక్క సీరియస్ అయింది. గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్ష. ఇక నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. గ్రామీణ రహదారులకు సంబంధించి మరి ఆల్రెడీ కొంతవరకు మా ఎమ్మెల్యే బి రైలయ్య గారు కొంతవరకు చేస్తున్నట్టు మా రోడ్ అవుతుంది. పూర్తి స్థాయిలో రోడ్ వేయించండి. ఎందుకంటే మా దగ్గర కస్తూర్బా స్కూల్ ఉంటుంది, ఇంటర్మీడియట్ కూడా అందులో ఉంటుంది. పెద్ద పాఠశాల. అది 600-700 మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. వాళ్ళ తల్లిదండ్రులు చాలా దూరం నుంచి రకరకాల జిల్లాల నుంచి వస్తుంటారు. అక్కడ వస్తున్నప్పుడు మొత్తం కూడా కంకర తేలి రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి బొమ్మల రామారం నుంచి మల్యాలకు రోడ్ వేయాలని చెప్పేసి మేము ఇప్పుడంటే గతంలో చెప్పినాం. తర్వాత ఒకసారి మళ్ళీ కూడా కలిసే అవకాశం ఉంటుంది. మా ఊరు నుంచి వస్తానంటున్నారు. ఎమ్మెల్యే బి రైలయ్య గారు, ఆలేరు ఎమ్మెల్యే దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మేము కూడా కావాలంటే కలుస్తాం. ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఎమ్మెల్యే దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. డిఎంకేకు బుద్ధి చెబుతాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏదే విజయం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలు. శివోహం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. ఇక ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు. భక్తి శ్రద్ధలతో జాగరణ కూడా నిన్న రాత్రి పూట జాగరణ కూడా చేసిండ్రు పబ్లిక్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి పల్లవి చూద్దాం. మహాకుంభమేళా పరిసమాప్తం. శివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తులు. జనవరి 13న ప్రారంభమైన మెగా ఉత్సవం ఇప్పటి వరకు 63 కోట్ల మంది పుణ్యస్థానాలు చేసినట్లు అంచనా. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్ కుంభమేళా. ఇక వన్డే ర్యాంకింగ్స్ టాప్ 5లోకి కోహ్లీ వెళ్ళిండట.
బీహార్ క్యాబినెట్ విస్తరణ, బీహార్లో క్యాబినెట్ విస్తరిస్తున్నారు కానీ తెలంగాణ క్యాబినెట్ ఎప్పుడు విస్తరిస్తారు? కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిన తర్వాత విస్తరిస్తారా? మరి కొంతమందికి ఇస్తే ఇంకో కొంతమంది ఉంటారా, గయాబ్ అవుతారా అని ఇస్తలేరా? లీడర్లపై లైఫ్ బ్యాన్ అత్యంత కఠినం. ప్రస్తుతం అమల్లో ఉన్న 6 ఏళ్ల నిషేధం సరిపోతుంది. దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధాన్ని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల్లో నిర్ణయాధికారం పూర్తిగా పార్లమెంటుదే. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. చూసుకోరు ఎట్లుండదో. వాళ్ళని వాళ్ళు ఇక్కడ దొంగ ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం దొంగ 100%. అంతే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అట్లా చెప్తుందంటే దాని అర్థం ఏంది? కేంద్ర ప్రభుత్వం అంటే దోషులను కాపాడి, దొంగలు కాపాడుర్రి, లంగల్ని కాపాడుర్రి, ఎవడైతే మర్డర్ చేసిండో, మానభంగాలు చేసిండో, ఎవడైతే ఇవన్నిటికి పాల్పడ్డాడో వాళ్ళని కాపాడండి అని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి ఏందో పరిస్థితి? ఇక కేదార్ పార్ట్నర్ కేటీఆర్ రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో అతను కీలక నిందితుడు. తన వ్యాపార భాగస్వామి మృతి చెందితే ఆయన ఎందుకు స్పందించట్లేదు? కేదార్ మృతిపై అనుమానాలున్నాయి. దుబాయ్లో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆ 4గురిలో ఒక ఆయన కేదార్ న్యాయవాది సంజీవ్ రెడ్డి లింగమూర్తి మరణాలపై విచారణ కోరట్లేదు. రాత్రికి రాత్రి ఎవరిని అరెస్టు చేయబోం, అది మా విధానం కాదు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటాం. నాకు పేరొస్తుందని కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ కేబినెట్ రాకుండా అడ్డుకుంటున్నారు. అమ్మా, సిబిఐ కేసులో అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్. ఢిల్లీలో చిట్చాట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హస్తినాలో మోదీతో భేటీ. 5 అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి. కేదార్ ఉన్నాడు కదా, కేదార్ నిర్మాత ఉన్నాడు కదా, సినీ నిర్మాత ఉన్నాడు కదా, కేటీఆర్ పార్ట్నర్ అంట. మరి ఏందో కథ? ఈ డ్రగ్స్ కేసులో కూడా ఆయన ఉన్నాడు, కేదార్ ఉన్నాడు, నిందితుడిగా ఉన్నాడు. తర్వాత రకరకాలుగా ఉన్నాయి. ఈయన పేరు మీద చాలామంది 100 కోట్ల రూపాయలు సినిమా వాళ్ళు, దర్శకులు, నటులు, తర్వాత ఇక్కడ నిర్మాతలు అందరూ కూడా ఆయన మీద పెట్టుబడి పెట్టినట. పెట్టుబడి పెడితే మరి ఆయన చంపేసిరా, చచ్చిపోయిందా ఏదో అర్థమవుతలేదు. ఏడా దుబాయ్లో బయటికి రాణిస్తలేదు. పోలింగ్కు సర్వం సిద్ధం. ఇవాళనే ఎమ్మెల్సీ ఎన్నికల సమరం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. రాష్ట్రంలో 2 టీచర్, 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నిక. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్న ఈసీ. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ తగదు. పనితీరును పట్టించుకోకుండా నియోజకవర్గాల పునర్విభజన. ఇది ప్రజాస్వామ్యానికి సమక్ష స్ఫూర్తికి విరుద్ధం. ఆ రాష్ట్రాలు దేశ నిర్మాణంలో అందించిన సహకారాన్ని ఎవరు కాదనలేరు. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్. తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ఆయన మద్దతు ప్రకటన. హెల్త్ కేర్ రంగాన్ని తీర్చిదిద్దుతాం. ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 3వ స్థానం. 10 ఏళ్లలో భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ దాదాపు రెట్టింపు. పెట్టుబడిదారులు, ఇన్నోవేటర్లు, శాస్త్రవేత్తలు ముందుకు రావాలి. 2030 నాటికి ఏకంగా $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. పారిశ్రామికవేత్తలందరి కృషి కారణంగానే ప్రగతి సాధిస్తున్నాం. బయో ఏసియో 2025 సదస్సు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాడు. ఫార్మాలో మీరు పెట్టుబడులు ఒకటి తేవాల్సిన అవసరం లేదు. ఫార్మాలు పెడితే వచ్చిందంటేనే మనకు సర్వనాశనం అన్నట్టే. అక్కడ ఏది గుజరాత్ వద్దంటుంది, తర్వాత ఇక్కడ కర్ణాటక వద్దంటుంది, తమిళనాడు వద్దంటుంది. అన్ని రాష్ట్రాలు ఫార్మా కంపెనీలు మా దగ్గర పెట్టకుర్రా నాయన. మా దగ్గర పెడితే మొత్తం ఎందుకంటే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. భూమిలో నీళ్లు తాగాలనుకుంటే విషం తాగినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ వద్దు. నగర్ లో ఏం జరుగుతుంది నిన్న వార్తలు చదవలేమన్నా? కాలుష్యం ఏమైపోతుందని చెప్పేసి అంటా ఉంటే మేము మంచిగా చేసినాం, ఇంకా ఇంకా పెంచుతాం. ఫార్మా ఏమైందంటే ఇంకా డబుల్ అయిందంట. డబుల్ అయితే గొప్ప విషయం. ఏదేమన్నా దాదాపు రెట్టింపు అయిందంట ఫార్మా ఉత్పత్తులు. ఎంత రెట్టింపు అయితే అంత. ప్రజలు సుభిక్షంగా ఉండాలి. శంకరుని కరుణ కటాక్షాలు ప్రజలపై ఉండాలి. బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య పలు ఆలయాల సందర్శన, ప్రత్యేక పూజలు నిర్వహించిండు. 2 రోజుల్లో రెస్క్యూ పూర్తి చేస్తాం. వారు బతుకున్నారన్న నమ్మకంతోనే ఆపరేషన్ వేగవంతం చేశాం. 200 మీటర్ల వరకు మట్టి, నీరు కలిసి బురద పేరుకుపోయింది. దీంతో కొంతమేర ఆటంకం. ఈ టన్నల్ ప్రమాదాన్ని కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఎస్ఎల్బీసీ టన్నల్లో ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ తీసుకొచ్చిరట. కేసుల వాదనకు ₹400 కోట్లకు పైగా ఖర్చు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి 9 కోట్లు ఎక్కువ. 2014-15 నుంచి 2023-24 మధ్య 409 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడి. కేసుల వాదనకే ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడానికి వాదనకే అన్ని కోట్లు పోయినాయి అంటే ఇక ఎడిగిపోతుంది నిజంగా. గ్రేట్. సరే, ఈనాడు దినపత్రిక చూద్దాం. ప్రాజెక్టులకు ఆగిపోయండి. 5 ప్రాజెక్టులకు ఆగిపోయండి. మెట్రో, త్రిపుల్ ఆర్,
తర్వాత డ్రై పోర్ట్ మూసీకి నిధులు ఇవ్వండి, సెమీకండక్టర్ తయారీ యూనిట్ కావాలి, కొత్తగా మరో 29 ఐపీఎస్ పోస్టులు అవసరం. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక మూసీ పునరుజ్జీవనం నుంచి మంచి ఆలోచన అని చెప్పేసి ప్రధాని అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ నాయకులేమో మూసి అట్టెట్లా చేస్తారని చెప్పేసి ఇక్కడ నాయకులు అంటారు, ప్రధానమంత్రి ఏమో మూసిని మంచిగా చేసుకోని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇక PMAY సర్వే పూర్తి చేయండి, 2016-18 మధ్య 70,000 ఇండ్లు ఇచ్చినా అమలు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనుల చిట్టా ఇచ్చిన ప్రధాని, అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. అప్పుడు కేసీఆర్ చేసుకోవాలంటే నేను వాళ్ళ పేరు వస్తుంది, నేను చేయాలన్నాడు. ఇక దాంతో పెండింగ్లో పడేయంట. ఆ ప్రాజెక్టు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్లదే. నిధులు తెస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం, తర్వాత బనాసాను విలీనం చేసుకునేందుకు భాజపా యోచన. అందుకే కేసులు CBIకి ఇవ్వాలంటున్నారు. తన భాగస్వామి కేదార్నాథ్ మృతిపై కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేరు? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. రూపాయలు 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు సంపన్నులకు ట్రంప్ శాశ్వత వీసా ఆఫర్. వీసా ఆఫర్ చేస్తూ ఉన్నారు. 10 లక్షల మందికి అమెరికా 10 లక్షల మందికి అవకాశం ఉందంట. EB-5 వీసా రద్దు చేస్తూ ఉన్నారు. ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి శాశ్వత వీసా ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇక పౌరులందరికీ పింఛను, అసంఘటిత కార్మికులకు, గిగ్ వర్కర్లకు వర్తింపు అని చెప్పేసి కేంద్రం యోచిస్తూ ఉందట. ఇక రాష్ట్రంలో ఫార్మాలో రాష్ట్రానికి కీలక పాత్ర. భారత్లోని బల్క్ డ్రగ్స్ ఆదాయంలో 40% హైదరాబాద్ నుంచే. బయో ఏషియా 2025 ముగింపు సదస్సులో కిషన్ రెడ్డి, పరిశ్రమల అవసరాల మేరకే వనరులు అందిస్తామంటున్నారు శ్రీధర్ బాబు. 40% కాదు, ఇంకా 60% పెంచితే మనమే నాశనం తప్ప ఏం లేదు. పోసాని అరెస్ట్, హైదరాబాద్ను తన ఇంట్లో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు. రౌడీజం చేయొద్దంటూ వారితో కృష్ణమురళి వాదించిండు. ఇట్లా ఉంటే నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట. SLBC టన్నెల్లో క్లిష్ట పరిస్థితి. సొరంగాన్ని పరిశీలించిన నిపుణులు ఇప్పటికీ దొరకని కార్మికుల ఆచూకీ. నిపుణులు ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష. పూడికతీత వేగవంతానికి నిర్ణయం అయితే తీసుకు ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఏమంటుందో, ఆశలు ఆవిరేనా, టన్నెల్ ప్రమాదం జరిగి 5 రోజులు ఇప్పటికీ లభించని కార్మికుల ఆచూకీ. ఇక పూర్తిగా మూసుకుపోయిన సొరంగం ముందుకు సాగని సహాయక చర్యలని చెప్పేసి చెప్పింది. పరిస్థితులు దారుణంగా ఉందంట. మొత్తం బురద ఇట్లా అంతా వచ్చేసి చూంటారు, మొత్తం దారుణంగా ఉంది. మోదీ జులక్, సీఎం షాక్. అమ్మా, మోదీ జలక్ అంట, సీఎం షాక్ ఇచ్చిందని, సీఎం కు షాక్ అయింది. సరే, ఈమెకు షాక్ అవుతున్నది. పాపం ఏంటంటే, విషయం ఏంటంటే, నిన్న ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే, మా పోటీ క్లియర్గా భారతీయ జనతా పార్టీతోనే బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నాడు. అందుకని ఈమెకు షాక్ అయితే ఇంకో షాక్ అంటది. రేవంత్ ను నమ్మని AICC, మోదీని కలిసిన ప్రతిసారి తోడుగా AICC నమ్మలేదని చెప్పేసి మీకు వచ్చి చెప్పిన. అది అరే, ఒక రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి అయినా, కేంద్రంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ ఏ పార్టీ అతనైనా 100% కలవాల్సిందే, కలిసి తీరాల్సిందే. మీలాగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైదరాబాద్లో అడుగు పెడితే నాకు జ్వరం వచ్చింది, దగ్గొచ్చిందని మీరు ఢిల్లీకి పోడు కాదు. నా పాలన అద్భుతం, మంత్రులంతా సమర్థంగా పనిచేస్తున్నారు, ప్రధానమంత్రితో కులగణనపై ప్రస్తావించలేదు, కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారంట. కులగణన విషయం మాత్రం మరి మాట్లాడాల్సింది. రేవంత్ను నమ్మని AICC అని చెప్పేసి మోడీని కలిసిన ప్రతిసారి తోడుగా ఈమెకు వచ్చి చెప్పినట్టు అన్నట్టుంది. సంబంధమే లేకుండా కేటీఆర్ ను బదనాం చేసే కుట్ర. లాయర్ సంజీవరెడ్డి, రాజలింగం, కేదార్ మరణాలను అంటగట్టేలా ఢిల్లీలో వ్యాఖ్యలు. మరి వాస్తవమే కదా, మీ దాంట్లోనే 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు. బాకీలు కట్టి బాటలు వేసిందే బీఆర్ఎస్. ఓ అయ్యా, బాకీలు కట్టుడు కాదు, మొత్తం నాశనం చేసింది బీఆర్ఎస్ అని చెప్పురి. మాకు నచ్చినట్టు మార్చండి. కాంగ్రెస్కు అనుకూలంగా కొత్త అట్లాస్ అంట. కేసీఆర్ పాలనా దక్షతను చాటిన తాజా గణాంక నివేదిక రద్దు చేసి కొత్తగా రూపొందించాలని CMO ఆదేశాలు. తాజా నివేదికను రూపొందించిన అధికారులపై చర్యలు. రాజకీయ కక్ష సాధింపుతో ఉద్యోగులను బలిపెడతారా? సీఎం తీరుపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాల నేతలు. చూసుకో ఈమె ఎట్లా ఉన్నదో. పవర్ డిమాండ్లో ఆల్ టైమ్ రికార్డ్ ఈసారి. మరి గరిష్ట డిమాండ్ 16,506 మెగావాట్ల నమోదైందంట. పండగ పూట ఇంటికి చేరిన రైతు. బెయిల్పై విడుదలైన అబ్బాడి రాజిరెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకొని భావోద్వేగం. అసైన్ పట్టా అభియోగాలతో గత వారం అరెస్టు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో న్యాయ పోరాటం. మరి చొరవ తీసుకుంటుంటారు రైతుల కోసం అని అంటున్నారు. కానీ మరి ఇప్పుడు ఏమైంది? ఆయనకి రాజలింగమూర్తి గురించి ఎందుకు మాట్లాడతలేడు కేటీఆర్? ఆయనకి ఎందుకు భరోసా ఇస్తలే? మరి వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు కలిసి వస్తలే? ఎవ్వడు పోతలేడు, నిజంగా ఒక్క పార్టీ కూడా పోతలేడు. అదే చెప్తున్నా నేను. ఇవన్నీ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టే ఉన్నాయి. వేటు భయం, ఫోటో నాటకం. ఫిరాయింపు ఎమ్మెల్యేలో అనర్హత భయం. ఇక బీఆర్ఎస్ పోరుతో ఫిరాయింపుదారుల్లో గుబులు. అనువైన శాఖల కోసం ఎమ్మెల్యే. నిజంగా కూడా ఇది వాస్తవం. ఇది
విషయం ఏంటంటే ఫిరాయింపిన వాళ్ళు ఫిరాయించిన చెప్పుకుంటాను కూడా ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్సీ పోలింగ్ 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 75 మంది అభ్యర్థులు మొత్తం 973 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినని రాసింది, కానీ ఏం రాయలేదు చూసినావా? డీలిమిటేషన్తో దక్షిణాదికి దగ్గర ఉద్యోగులకు సర్కారు బాకీ 10,000 కోట్లు. ఇక ఇప్పటికీ రాలిన మట్టి పూలు రోజు ఎంతమందిని చంపేస్తుందో ఇది పాపం. నేలకరిచిన రియాలిటీ బీఆర్ఎస్ హయాంలో క్రమంగా పెరిగిన స్టాంప్ అన్నదాతలపై అధికారుల దౌర్జన్యం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా పూర్తిగా నడుస్తూ ఉన్నాయి. ప్రారంభమైన ఆల్రెడీ 8 గంటలకే స్టార్ట్ అయిపోయినాయి. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొత్తం మీద ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ 100% తమ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి, అంటే ఇక్కడ డబ్బులు బిబ్బులు ఇవన్నీ ఏం పనిచేయరని ఆయన 100% ఇక్కడ దిశ ఒక కథనం అయితే వేసింది. మల్కా కుమ్రయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీందర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం, బీసీ అభ్యర్థుల వైపు ఓటర్ల మొగ్గు. మల్కా కుమ్రయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీందర్కు పెరుగుతున్న మద్దతు. అన్ని పార్టీలోనూ బీసీ కీలక నేతల సపోర్టు వీరికే. నేడే పోలింగ్, మార్చి 3న కౌంటింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం ఒక్కసారిగా మారుమోగుతున్నది. కొద్ది నెలలుగా బీసీ వాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున బీసీ వాదం ఊపందుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం ముగిసి నేటి పోలింగ్ వరకు బీసీ నినాదమే ప్రధాన ఎజెండాగా మారింది. అయితే ఆయా స్థానాల్లో పోటీ పడుతున్న బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే దృఢ నిశ్చయానికి ఓటర్లు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ పోలింగ్ నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్లు బీసీ అభ్యర్థుల వైపే ఉన్నారని తెలుస్తోంది. వారికి మద్దతుగా నిలిచి ఎన్నికల్లో గెలిపించి మండలికి పంపించాలనే నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుందట. ఆ ముగ్గురికి పెరిగిన మద్దతు. రాష్ట్రంలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 స్థానాలకు కూడా ఇవాళ పోలింగ్ జరగనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బీజేపీ తరఫున మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే వీళ్ళకైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా ఇక్కడ మల్కా కుమ్రయ్య, ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీగా నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇక్కడ పూల రవీందర్. వీళ్ళందరూ కూడా ముందుకు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100% పైసలు ఒకవేళ వీళ్ళు అంటే కొంతమంది ఏమంటారంటే, కొంతమంది మల్కా కుమ్రయ్య కొన్ని డబ్బులు వంచుతారని అంటున్నారు. మనం వాస్తవాన్ని మాట్లాడుకోవాలి, కొంచెం అంటున్నారు. కానీ మొత్తం మీద బీసీల వైపే ఇక్కడ పట్టభద్రులు, తర్వాత టీచర్లు ఉన్నట్టుగా 100% చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా మేము ఏమైనా సరే పైసలు ఏమైనా వంచుకుంటే ఈయన పైసలు ఈయనే వంచుకోవాలి, కానీ వేరే తరపున రాదు కదా. ఇప్పుడు నరేందర్ రెడ్డి ఉన్నారు, రెడ్డి కాబట్టి ఇక ఆ రెడ్డి సపోర్ట్ చేసి పైసలు పంపిస్తూ ఉంటారు. అట్లా ఉంటది ఇది పరిస్థితి. కాబట్టి మొత్తం మీద తేలిపోతుంది లెక్క. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు లెక్క తేలిపోతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.